వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్ వీటీవీ పాయింట్ బ్లాంక్ కార్యక్రమానికి స్వాగతం. కూటమి ప్రభుత్వం యొక్క వైసీపీ నేతల అరెస్టు పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా వైసీపీ కీలక నేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, పార్లమెంట్లో వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం అనేటువంటిది జాతీయ స్థాయిలో పెను సంచలన వార్త అయింది. ఆయన అరెస్టు జరిగేటప్పుడు, అలాగే న్యాయ విచారణ జరిగేటప్పుడు ఆ కోర్టు ప్రాంగణంలో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ హైకోర్టు న్యాయవాది అశోక్ గారు. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ అశోక్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ కేసు విషయంలో అసలు ఆదరాబాదరా చాలా అర్జెంటుగా అనివార్యం అరెస్టు అన్న విధంగా అరెస్ట్ చేశారు సార్. ఈ అరెస్ట్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పుడు మీ ద్వారా ఈ కేసు యొక్క సమగ్రమైనటువంటి వివరాలను వీటీవీ ప్రేక్షకులకు అందించాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచాం సార్. మీరైతేనే సరైన వ్యక్తి, సమగ్రంగా వివరాలను అందించగలుగుతారని. సార్, ఈ అరెస్ట్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా ప్రత్యేకమైన అరెస్ట్ గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఒక ఎంపీ ప్రజెంట్. ఈ కేసులో మద్యం కుంభకోణం అనే కేసులో ఆయన అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఈ మద్యం కుంభకోణం అనే విషయంలో పోలీసు వారు చెప్పింది ఏంటంటే ఆయన్ని నిన్న అరెస్ట్ చేయటం కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం కానీ రెండు ఒకేసారి జరిగినాయి. యాక్చువల్ గా ఛార్జ్ షీట్ వన్స్ ఫైల్ చేసిన తర్వాత అరెస్ట్ అనేది కంపల్సరీ ఏం కాదు. దట్ ఈస్ నాట్ నెససరీ. ఈ మాట నేను చెప్పట్లేదు. హానరబుల్ సుప్రీం కోర్టులో, హైకోర్టులో అనేక జడ్జిమెంట్లో చెప్పడం జరిగిందండి. అంటే ఒక్కసారి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారంటే ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు ప్రాసిక్యూషన్ చెప్పేది ఏంటంటే ఫర్దర్ గా ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, మేము అడిషనల్ ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేస్తాము అనే ఒక మెలికి పెట్టి ఆయన్ని కంపల్సరీగా అరెస్ట్ చూపించాలి, కంపల్సరీగా రిమాండ్కి పంపించాలి అనే ఒక ప్రాసిక్యూషన్ వెర్షన్ గా ఉందన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విషయం చూసుకోవచ్చు. కొన్ని కక్షాదింపు చర్యల్లాగా ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా ఇలాగే జరిగిందండి. ఆయన్ని 16 నెలలు జైల్లో ఉంచడం మనందరికి తెలిసిన విషయమే. అది ఎలా చేశారంటే యాక్చువల్గా 3 నెలలు అంటే 90 డేస్ కల్లా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలనేది ఒకటి ఉంది లాలో. ఎంత పెద్ద కేసు అయినా సరే 90 డేస్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఇన్ కేసు ఫైల్ చేయకపోతే అది ప్రాసిక్యూషన్ యొక్క ఫాల్ట్ అవుద్ది. ఆటోమేటిక్ గా బెయిల్ అనేది ఇవ్వటం జరుగుద్ది అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఫైల్ చేసినా చేయకపోయినా 90 డేస్ తర్వాత ముద్దాయికి బెయిల్ ఇవ్వడం జరుగుద్ది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముద్దాయిల్ని ఆ జ్యుడిషియల్ రిమాండ్, జ్యుడిషియల్ కస్టడీలో బయట రానికోవడం కోసం, జైల్లోనే ఎక్కువ కాలం ఉంచడం కోసం ఈ మధ్య కాలంలో ప్రాసిక్యూషన్స్ చేసేది ఏంటంటే అది మరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానివ్వండి, మరొకటి వల్ల కానివ్వండి, కొన్ని కేసుల్లో అన్ని కాదు, కొన్ని కేసులు చేసేది ఏంటంటే 90 డేస్ కంప్లీట్ అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక మెమో ఫైల్ చేస్తున్నారు కోర్టులో. ఏమని? మాకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదండి, ఇంకా ఫర్దర్ గా మేము చాలా ఎవిడెన్స్ ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది, సేకరించాల్సిన అవసరం ఉంది, కనుక మాకు ఇంకా ఫర్దర్ టైం కావాలి అని ఒక మెమో ఫైల్ చేస్తారు కోర్టుకు వచ్చేసి. లాస్ట్ 2-3 డేస్ లో 90 డేస్ కంప్లీట్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే కోర్టు మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ముద్దాయి బయటకు వస్తే సాక్షుల్ని, ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేస్తాడు. అంటే సాక్షులు భయపెడతాం కానివ్వండి, ఎవిడెన్స్ ని కొంచెం ప్రాపర్ ఎవిడెన్స్ రాకుండా ఉండటం కోసం ఇతను ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎవిడెన్స్ ని కప్పపుచ్చే మార్గాలు, ఇన్ఫ్లుయెన్స్ పరంగా ఏదైనా చేస్తాడు కనుక అతనికి బెయిల్ ఇవ్వద్దు అనేది ప్రాసిక్యూషన్ వెర్షన్ గా ఉంటది అనమాట కోర్టులో. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని కక్షాదింపు కేసుల్లో ఏమవుతుందంటే పై వాళ్ళ యొక్క ఒత్తిడి మేరకు 90 డేస్ కంప్లీట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక మెమో ఫైల్ చేస్తారు కోర్టుకు వచ్చి, మాకు అతన్ని ఇంకా బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే సాక్షులు తారుమారు అయిపోతాయి, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ జరిగిపోద్ది, కనుక అతను అక్కడే ఉంచండి, మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తాము అని ఇలాగ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఒక కక్షాదింపు చర్యగా పోతా ఉంటది అనమాట. ఈ కేసుల్లో కూడా అలాగే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కూడా 16 months ఎలా ఉంచగలిగారంటే ఇలాగే ఉంచగలిగారు. అడిషనల్ ఛార్జ్ షీట్ అని ప్రతి 3 నెలలకు ఒకసారి అలా 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 పొడిగించుకుంటూ వెళ్ళారు. ఈ రోజు కూడా ఇప్పుడు ఈ నిన్నైన రిమాండ్ లో ఈ ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఈయన్ని కూడా అతను ప్రొడ్యూస్ చేశారు, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. మరి ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ ఏముంటుంది ఫర్దర్ గా చేయటానికి? చేసినా కానీ ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో బెయిల్ ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లమే కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పింది వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత, ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత
రిమాండ్ అనేది నాట్ నెససరీ, కంపల్సరీ కాదు. మొత్తాన్ని రిమాండ్ చేయాల్సిన అవసరం కానీ, పోలీస్ కస్టడీకి అడగాల్సిన అవసరం కానీ అంత అవసరం కాదు, లేదు. ఏదో కొన్ని కేసులు, చాలా రేర్ కేసుల్లో తప్ప ఇది అంత నెసెసిటీ కాదు అని చెప్తున్నారు. సో తర్వాత ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఈయన అదరాబదరా అరెస్ట్ చేయటం అనేటువంటిది అనివార్యమా అనేటువంటిది ఒక ప్రశ్న. తర్వాత అసలు ఈ లిక్కర్ స్కామ్ లో A2 A3 ఇలా ఉన్నా కూడా వాళ్ళని వదిలేసి ఇప్పుడు A4 గా తర్వాత ఉన్నటువంటి ఈయన్ని ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చేయటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటంటారు? ఇక్కడ కావాలనే కదా పార్టీని ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే అతన్ని ఇబ్బంది పెట్టాలనో, వాళ్ళకి ఏదో పాత కక్షలు ఉంటేనో తప్ప, ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అంత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? కేవలం పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఇది జరుగుతుందేమో అని కొంతమంది పబ్లిక్ అనిపిస్తుంది. ఇది ఏంటి అన్నది మనం అంతకుమించి ఎక్కువ మాట్లాడదు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది ప్రిజుడిస్ కింద వస్తుంది. మనం అది గురించి ఎక్కువ మాట్లాడకూడదండి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అరెస్ట్ అనేది కంపల్సరీ కాదు. వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్, అరెస్ట్ ఈజ్ నాట్ నెససరీ. ఏదన్నా ఉంది అంటే అది వేరే రకంగా మనం ఊహించుకోవచ్చు. నెంబర్ 2, ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2090లో జ్యుడిషియల్ ప్రివ్యూ అని ఒకటి పెట్టారండి ఆయన. అంటే ఒక ప్రాజెక్ట్ ఏదన్నా టేకప్ చేసినప్పుడు, అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఎక్సైజ్ ప్రాజెక్ట్ కానివ్వండి, అంటే ఈ మందుకు సంబంధించిన, ఆల్కహాల్కి సంబంధించిన ఇది కానివ్వండి, లేదంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, లేకపోతే ఇంకోటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా, 100 కోట్లకు మించి ఏదన్నా ప్రాజెక్టు టేకప్ చేస్తుంటే ఆయన ఏం చేశాడంటే ఒక యాక్ట్ ఇంప్లిమెంట్ చేశాడండి. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ ఇన్ 2019 అన్నమాట. 2019 సారీ, ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్ 2019 అంటే జ్యుడిషియల్ ప్రివ్యూ, ఈ ట్రాన్స్పరెన్సీ ఉంటది అనమాట ఇందులో. అంటే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఏదన్నా ఉంటే ఆయన దాన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఏంటయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తీశారు అనుకుందాం. ఆ సినిమాలో ఏదైనా బూతు మాటలు కానీ, అనకూడని మాటలు కానీ, ఇంకేదన్నా పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే, బ్యాడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే మాటలు ఏదైనా ఉంటే సెన్సార్ బోర్డు కటింగ్ చేస్తుంది. అవును కదండి? అంటే సెన్సార్ బోర్డు కటింగ్ అయిన తర్వాతే అది థియేటర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా అంతే. చాలా ముఖ్యమైన ప్రశ్న నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, మీరే స్టార్ట్ చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఒక గొప్ప పారదర్శకమైనటువంటి విధానం. ఆ విధానంలో స్కామ్ జరిగే అవకాశం ఏముంటుంది అని మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాం, మీరే స్టార్ట్ చేశారు. లెట్ us కంటిన్యూ సార్. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత జ్యుడిషియల్ ప్రివ్యూ అని చెప్పేసి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత ఆయన ఏదైనా ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు 100 కోట్లకు మించి దాని ఖర్చు ఉంది అనుకుంటే, ఆ హైకోర్టు జడ్జి గారి చేత ఒక్కసారి దాన్ని మొత్తం ప్రివ్యూ చేసిన తర్వాత ఓకే అనిపించుకొని, ఏ ప్రాబ్లం లేదు ప్రొసీడ్ అవ్వచ్చు అనుకొని ఆయనతో ఒక సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇది చేయటానికి రీజన్ ఏంటంటే కరప్షన్ కి తావు లేకుండా, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ ఎటువంటి కరప్షన్ చేయకుండా ఉండటం కోసం ఒక హైకోర్టు జడ్జి చేత ఇది చేయించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే కరప్షన్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అండి. అది ఒక ఎక్సైజ్ ఈ మ్యాటర్ లోనే కాదండి, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎందులో ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే కరప్షన్ లేని వ్యవస్థని స్థాపించాలనే ఉద్దేశంతో ఆయన ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఏది జ్యుడిషియల్ ప్రివ్యూ ట్రాన్స్పరెన్సీ అనేది. ఇది 2019లోనే ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మద్యం కుంభకోణంలో కూడా 100 కోట్లు దాటింది అంటే ఒక హైకోర్టు జడ్జి గారి చేత ఇది జ్యుడిషియల్ ప్రివ్యూ చేసిన తర్వాతే ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పైగా ఇది గవర్నమెంట్ వాళ్ళే చేసే ప్రాజెక్ట్ ఇది. సో ప్రైవేట్ వ్యక్తులు చేస్తే కరప్షన్ అవుద్దా, గవర్నమెంట్ చేస్తే కరప్షన్ అవుద్దా అనేది ఇక్కడ మనం తేడా గమనించాలి. ఇది చాలా 10th క్లాస్ 5th క్లాస్ చదివే పిల్లోడు కూడా అర్థం అవుతుంది. ఒక కరప్షన్ ఎక్కువ ఎక్కడ జరుగుద్దయ్యా అంటే ప్రైవేట్ చేతుల్లోకి నువ్వు ప్రాజెక్ట్ అప్పచెప్తే విచ్చలవిడి కరప్షన్ జరుగుద్దండి. అదే గవర్నమెంట్ చేతిలో ఆ ప్రాజెక్ట్ ఉంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట. పైగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ప్రాజెక్ట్ లో కూడా 100 కోట్లు దాటిన ప్రతి ప్రాజెక్ట్ ని కూడా జ్యుడిషియల్
ప్రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే ఒక హైకోర్టు జడ్జి కంపల్సరీగా దీని మీద అజమాయిషీ ఉంటుంది. సో కరప్షన్ చేయడానికి మ్యాక్సిమం అక్కడ అవకాశాలే లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఎక్సైజ్ మ్యాటర్లు ఎలా ఉందండి, మ్యాక్సిమం తగ్గించారు కదా, క్వాంటిటీ తగ్గించారు, మొత్తం అన్ని తగ్గించేశారు కదండి. ఓన్లీ మార్జిన్ మీదే అమ్మాల్సి వస్తుంది. సో అది కూడా గవర్నమెంట్ మాత్రమే చేసింది. ఇంకా కరప్షన్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? 100 కోట్లు దాటిన ప్రతి ప్రాజెక్టు మీద ఈ జ్యుడిషియల్ ప్రివ్యూ ఉంటుంది. దాని మీద హైకోర్టు జడ్జి, రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన యజమాని ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇంత పగడబందీగా, ఇంత ట్రాన్స్పరెన్సీగా, ఎటువంటి కరప్షన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలసీలని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు నీకు మద్యం అమ్మకాలు తగ్గినాయి. జరిగింది కూడా గవర్నమెంట్ అధికారుల సమక్షంలోనే జరిగింది. అది ప్రభుత్వమే దాని మీద అజమాయిషీ చేసింది. సో దాని మీద కరప్షన్ చేయడానికి అసలు ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ స్కామ్ గురించి మాట్లాడుతున్న ప్రతిసారి చెప్తుంది, మేధావులు అందరూ మాట్లాడుతుంది అదే సార్. అసలు ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాత స్కామ్ కి ఛాన్స్ ఉంటుందని సార్. తర్వాత ఇప్పుడు ఆధారాలు ఉండే ఛాన్స్ లేదంటున్నారు. గూగుల్ టేక్అవుట్ ఏదో దాని ద్వారా హైదరాబాద్ లాంటి ప్లేస్ లో కూర్చుని మిథున్ రెడ్డి గారు సంబంధిత వ్యక్తులతో మాట్లాడారు అనేటువంటివి నిరూపించడం సాధ్యం అంటారా? అసలు జరగదండి, అది ఇంపాసిబుల్. ఈ కేసుల్లో అరెస్టులు చూపించి ఏదో కక్షాదింపు చర్యలు చేసుకోవటమే తప్ప ఇది కేసులు నిలబడేవి కావు. మీరు నిన్న రిమాండ్ ఇచ్చిన తర్వాత ఆ ఎంపీ గారిని కనుక మనం చూస్తే ఆయన ఎంత కాన్ఫిడెంట్ లెవెల్లో ఉన్నాడంటే, మేము చూసాం, దగ్గర ఉంది, ఆయన మాట్లాడాం చాలా కాన్ఫిడెంట్ గా. ఎందుకంటే ఇందులో ఏ అఫెన్స్ లేదు, ఏ నేరము జరగలేదు, నేను క్లీన్ చిట్ తో బయటకు వస్తాను, ఇది కేవలం కక్షాదింపు చర్యగా పెట్టిన కేసే. చాలా ధీమాకున్నాడు ఆయన. ఎందుకంటే ఎక్కడ ఏ నేరం జరగలేదు, ఈయన ద్వారా జరగలేదు, అసలు ఎవరి ద్వారా జరగలేదు. ఆ ఎక్సైజ్ మ్యాటర్లో అసలు జరగడానికి అవకాశమే లేదు. ఇప్పుడు చెప్పాను కదా, 100 కోట్లు దాటితే రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు ద్వారా ఇక్కడ ప్రతిదీ ఇలా జరిగిందనమాట. అజమాయిషీ ఉంటుంది, కంట్రోలింగ్ ఉంటుంది. ఇంత పారదర్శకంగా చేసిన దాంట్లో ఇంకెక్కడ ఉంది? ఆ లెక్కను పోల్చుకుంటే ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ సిస్టమ్ తీసేసిందండి. జ్యుడిషియల్ ప్రివ్యూ ఏదైతే ఉందో అది తీసేసింది రాగానే. ఇప్పుడు కదా జరుగుతుంది ఇచ్చలవిడితనంగా. ఇప్పుడు ఎలా ఉంది, ఒక క్వార్టర్ ముందు 200 అయితే 230 రూపాయలకి, 220 రూపాయలకి అమ్ముతున్నారు. ఆ 20 రూపాయలు, 30 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్? బెల్ట్ షాపులు విడిగా. ఈ బెల్ట్ షాపులు దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంటికి ఒక బెల్ట్ షాప్ ఉంది, కిరాణా కొట్లో కూడా అమ్ముతున్నారు కదా, సరుకులతో పాటు మందు కూడా అమ్మేస్తున్నారు. అప్పుడు చాలా లిమిటెడ్ గా గవర్నమెంట్ వారి అజమాయిషీలోనే జరిగింది, చాలా కంట్రోలింగ్ ఉంది. ఈ రోజు నో కంట్రోల్. ఆంధ్రప్రదేశ్ లో మామూలు మందుల షాపుల్లో టాబ్లెట్స్ దొరకవేమో కానీ జ్వరం వస్తే, తలనొప్పి వస్తే మందు మాత్రం కిరాణా కొట్లో కూడా దొరుకుతుంది. ఇది అందరూ తెలిసిన విషయం, బడ్డీ కొట్లో కూడా దొరుకుతుంది. సో నేనేమంటానంటే, మనం లీగల్ గా మాట్లాడుకుంటే మద్యం కేసులో ఇప్పుడు ఎక్సైజ్ మ్యాటర్లో కరప్షన్ జరగడానికి మ్యాక్సిమం అవకాశాలు చాలా 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 తక్కువ. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఈ జ్యుడిషియల్ ప్రివ్యూ తీసేసిన తర్వాత ఏమవుతుందంటే విచ్చలవిడితనం అయిపోయిందండి. దీంట్లో కాంట్రాక్టర్లు అందరూ చాలా మంది పొలిటికల్ లీడర్సే ఉన్నారు. మద్యంలో ఇప్పుడు తీసుకున్న షాపులు, బెల్ట్ షాపులు కానివ్వండి, ఇంకో షాపులు కానివ్వండి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళే ఉన్నారు బెనామీ పేర్లు పెట్టుకొని. సో ఇప్పుడు కదా జరుగుతుంది కరప్షన్. అప్పుడు కరప్షన్ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకళ్ళు అది ప్రూవ్ చేయాలంటే మీరు ఈ లెక్కన హైకోర్టు జడ్జి గారికి కూడా మరి మనం ఆలోచించాలి. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని మనం అక్కడ పెట్టాము, ఆయన ఓకే అన్న తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ అయినాయి కదా అండి. మరి ఇంకే మీకు ఇల్లీగల్ గా వెళ్ళడానికి అవకాశం ఏది? కరప్షన్ జరగడానికి అవకాశం ఏది? కుంభకోణాలు జరగడానికి అవకాశం ఏది? ఒక్క మద్యం కేసనే కాదు, అన్ని సెక్టార్లో కూడా 100 కోట్ల ప్రాజెక్టు దాటితే జ్యుడిషియల్ రివ్యూ పెట్టేశారు ప్రీవియస్ గవర్నమెంట్. వాళ్ళు ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సార్ ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ, ఇప్పుడు అప్రూవర్స్ గా మారారు కొంతమంది అంటున్నారు సార్. అప్రూవర్స్ సాక్ష్యాలతోటి అరెస్టు సాధ్యమా? లేదు సార్. మీకు లాలో కన్ఫ్యూషన్ బిఫోర్ ది పోలీస్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. పోలీసు వారి ముందు అప్రూవల్ గా మారారు అంటే అది కోర్టులో చెల్లదు. అది పోలీసు వారు అందరూ వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే ఎవరైనా చేయలేం. కానీ పోలీసు వారు ముందు ముద్దాయి నేరం ఒప్పుకున్నా కానీ అది చెల్లుబాటు కాదు కోర్టులో. ఈ సూత్రాన్ని పెట్టుకోవాలి ఎవరైనా సరే. అంటే కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. ఎందుకంటే ప్రభుత్వ అనుకూల మీడియాలో ఆల్రెడీ మీడియా ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి శిక్షలు పడిపోతాయి అప్రూవర్స్ గా మారిన వాళ్ళ సాక్ష్యాలను బట్టి అనేది ఉధృతంగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ఇది క్లారిఫికేషన్ అడుగుతున్నాం. అది మీడియా ప్రచారమేనండి.
అది మీడియా ప్రచారాలు కానీ పేపర్లో వార్తలు కానీ కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోదు సార్. అలా తీసుకోవడం జరగదు కూడా. కనుక ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కరప్షన్ జరగడానికి చాలా అవకాశాలు తక్కువ. చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. కేవలం వీళ్ళేదో మామూలుగా కేసుల కోసం పెట్టుకుంటే తప్ప మనమేమి దాని గురించి చెప్పలేము. ఈ కేసులు కోర్టులో నిలబడడం అనేది అసాధ్యం, జరిగే పని కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ కేసు విషయంలో. చూస్తూనే ఉండండి. ఇలాంటి చర్చల కోసం వీటీవీ ప్రైమ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.